పల్లె అనగానే మన కళ్లముందు పచ్చని పొలాలు, నీలి ఆకాశం, మట్టి వాసన, పక్షుల కిలకిలలు గుర్తుకొస్తాయి. నగరాల హడావుడి, కాలుష్యం, కృత్రిమ జీవనానికి భిన్నంగా పల్లెటూరి జీవితం సహజత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు కుటుంబంతో నివసించేవాడు. అతని రోజు సూర్యోదయంతో మొదలవుతుంది. కోడి కూస్తేనే లేచి, దేవుడికి నమస్కారం చేసి, ఎద్దులతో పొలానికి బయలుదేరేవాడు. అతని భార్య లక్ష్మి ఇంటిపని పూర్తిచేసి, భర్తకు పొలం వద్ద భోజనం తీసుకెళ్లేది. పిల్లలు ఉదయాన్నే పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారు. పల్లెటూరి జీవనంలో కష్టం ఎక్కువైనా, సంతృప్తి మరింత ఉంటుంది. రైతులు వర్షాన్ని దేవుడి వరంగా భావిస్తారు. వర్షం పడితే అందరూ సంతోషిస్తారు. పంట బాగా పండితే పండుగలా జరుపుకుంటారు. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పండుగలను గ్రామస్థులు కలిసికట్టుగా జరుపుకుంటారు. ఒకరి ఇంట్లో ఆనందం ఉంటే అందరూ పంచుకుంటారు. దుఃఖం ఉంటే ఓదారుస్తారు. గ్రామంలో పెద్దల మాటకు ఎంతో విలువ ఉంటుంది. వారు చెప్పే నీతికథలు, అనుభవాలు యువతకు మార్గదర్శకంగా ఉంటాయి. రాత్రివేళల్లో చెట్టు కింద కూర్చుని కథలు చెప్పుకోవడం, జానపద పాటలు పాడుకోవడం పల్లెటూరి సంస్కృతికి ప్రతీక. నగరాల్లో కనిపించే ఒంటరితనం గ్రామాల్లో ఉండదు. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిలానే ఉంటాడు. ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి సహాయం చేస్తారు. ఇది పల్లె జీవనానికి అసలైన అందం. అయితే, నేటి కాలంలో పల్లెలు కూడా మార్పుల బాట పట్టాయి. యువత ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్తున్నారు. పాత సంప్రదాయాలు మెల్లగా కనుమరుగవుతున్నాయి. అయినా, పల్లెటూరి జీవనంలోని స్వచ్ఛత, సహజత్వం ఇంకా మిగిలే ఉన్నాయి. పల్లె జీవితం మనకు ఓర్పు, శ్రమ, సహకారం, ప్రేమ అనే విలువలను నేర్పుతుంది. ప్రకృతితో కలిసి జీవించడం ఎలా ఉంటుందో పల్లెలే మనకు చూపిస్తాయి.